హాయ్ హలో స్వింగ్ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే, మార్కెట్ అయితే లేదు, మీకు కూడా తెలుసు. సో ఈరోజు మనం క్యాజువల్గా మార్కెట్లో 90% ఆఫ్ ట్రేడర్స్ మనీ అనేది ఎందుకు లాస్ అవుతారో మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఇందులో 100కి 100%, నేను గ్యామ్ షూర్గా చెప్తున్నాను, 100కి 100% మన లాస్ అనేది మార్కెట్ వల్ల అస్సలే కాదు, మనం తీసుకునే కొన్ని డిసిషన్స్ వల్ల. నేను కూడా మార్కెట్లోకి ఎంట్రీ అయినప్పుడు చాలా మిస్టేక్ చేశాను. ఇందులో తప్పులేదు, ఎవరైనా చేస్తారు. ఇంకా నేనేం చేశానంటే, గ్రీన్ క్యాండిల్ కనిపిస్తే చాలు మార్కెట్లో బై చేసేవాడిని, అండ్ రెడ్ క్యాండిల్ కనిపిస్తే చాలు సేల్ చేసేవాడిని. ఇంకా మెయిన్గా అయితే ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ మాత్రం అస్సలు ఫిక్స్ చేసేవాడిని కాదు. ఎందుకంటే బై చేసిన తర్వాత ఏమవుతుందంటే, డౌన్ఫాల్ అయినప్పుడు డౌన్ 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 అలానే వెళ్ళి తర్వాత అప్కు రివర్స్ వస్తుందని చూసేవాడిని. మార్కెట్ మాత్రం మన కోసం పైకి రాదు కదా, దాని పని అది చేస్తుంది. సో మనం ఏదైనా ఎంట్రీ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే, అసలు రిస్క్ మేనేజ్మెంట్ అంటే అసలు నాకు తెలియకపోయేది. ఏదన్నా ఒక స్టాక్ కొన్నానంటే ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి కూడా నేను రెడీగా ఉండేటోని, కానీ టార్గెట్ మాత్రం ఒక 5 పాయింట్స్ రాగానే వెళ్ళిపోయేటోని మార్కెట్ నుంచి వెళ్ళి. అంత భయం ఉండేది మార్కెట్లో. కానీ ఇలా రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల కూడా చాలా లాసెస్ అనేవి జరుగుతాయి. ఇక తర్వాత లాస్ జరిగిన తర్వాత మార్కెట్ని బ్లేమ్ చేయడం అనేది ఇది 100% కరెక్ట్ కాదు. ఓకే, ట్రేడింగ్లో మాత్రం ఇవి మెయిన్గా అవాయిడ్ చేయాలి. అది ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఏదైనా కానీ. ఫస్ట్ మనం ఎంట్రీ అయ్యేటప్పుడు ఎర్లీగా ఎంట్రీ అవ్వద్దు. అసలు ఎందుకు ఎంట్రీ అవుతున్నాం, దేనికోసం ఎంట్రీ అవుతున్నాం, ఎక్కడ కన్ఫర్మేషన్ ఉంది ఏంటి అని అన్నీ తెలుసుకున్నాకే ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఒక కన్ఫర్మేషన్ లేకుండా అసలు ఎంట్రీ అనేది అసలు తీసుకోకూడదు. అండ్ స్టాప్ లాస్ పెట్టకపోవడం, స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ అసలు ఫిక్స్ చేయకుండా ఉండడం. ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకంటూ ఒక స్టాప్ లాస్ ఉండాలి, మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతూనే ఏ ఎమోషన్ లేకుండా నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ ఓవర్ ట్రేడింగ్ చేయడం ఇదేంట అంటే, అసలు ఇక స్క్రీన్ ముంగడ కూర్చోవడం, నా తగ్గింది నేను మైనస్లోకి వెళ్తున్నా, అసలు నేను టార్గెట్ రీచ్ అవ్వట్లేను అని ఓవర్ ట్రేడింగ్ చేయడం. సేల్ అవుతున్న కొద్దీ దాన్ని ఎమ్మటే ఎగ్జిట్ అవ్వడం, ఇంకోటి కొనడం, ఇలా మాత్రం ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకూడదు. ఇప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, అసలు మనకు ఈ లాసెస్ అన్నీ కవర్ చేయాలి, అసలు ఈ లాసెస్ రాకుండా ఉండాలి, అట్లీస్ట్ ప్రాఫిట్ అనేది సెకండరీ పక్కకు పెడితే ఈ లాసెస్ కాకుండా మన స్టాక్ మార్కెట్లో ఎలా సర్వ్ అవ్వాలి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఎంట్రీ చేసేటప్పుడు అసలు మనం ఎక్కడ బై చేస్తున్నాము, ఒక రెసిస్టెన్స్ దగ్గరనా లేకపోతే ఒక సపోర్ట్ దగ్గరనా, సపోర్ట్ బ్రేక్ అయ్యాకనా, రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాకనా, ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి, ఒక గ్రీన్ క్యాండిలా, అసలు వాల్యూమ్ ఉందా లేదా, బయర్స్ అన్న ఇంట్రెస్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సెకండ్ వన్, ఓకే నువ్వు ఎంట్రీ అయ్యాక స్టాప్ లాస్ అనేది ఫస్ట్ థింగ్. అసలు స్టాప్ లాస్ అనేది నువ్వు ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. స్టాప్ లాస్ ఫిక్స్ చేశాక అప్పుడు మళ్ళీ టార్గెట్, యాజ్ పర్ నువ్వు టార్గెట్ నీ స్టాప్ లాస్ ఎంతనో దానికి రిస్క్ రివార్డ్ అట్లీస్ట్ 1:1. నువ్వు 10 పాయింట్లు నువ్వు మార్కెట్కి ఇవ్వగలుగుతున్నావు అంటే అట్లీస్ట్ నువ్వు 10 పాయింట్లు గెయిన్ చేయాలి. లేదంటే ఒక 20 పాయింట్స్, 1:2. రిస్క్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఫాలో అయ్యే కొన్ని రూల్స్ అయితే ఇప్పుడు చెప్తాను మీకు. రెగ్యులర్గా ఇవి కన్ఫర్మేషన్ అయ్యాకే నేను మార్కెట్లోకి ఎంట్రీ అవుతాను. ఇక ఎంట్రీ అయ్యాక అది స్టాప్ లాస్ హిట్ అవ్వడమా, టార్గెట్ హిట్ అవ్వడమా, అది మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్, 200 EMA చూసి అది మార్కెట్ అనేది బుల్లిషా లేకపోతే బేరిషా అది ఒకసారి చెక్ చేస్తాను. ఆ తర్వాత 20 EMA అండ్ 50 EMA పైన ప్రైస్ ఉందా లేదో అదొక కన్ఫర్మేషన్ తీసుకుంటాను. అండ్ RSA అనేది 50 అబవ్ ఉందా లేదా అదొక కన్ఫర్మేషన్ తీసుకుంటాను. అప్పుడు గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు వాల్యూమ్ అనేది హైలో ఉందా, అసలు మార్కెట్లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారా లేదా ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటే నేను మ్యాక్సిమం సపోర్ట్ దగ్గర తీసుకుంటాను. రెసిస్టెన్స్ దగ్గర మ్యాక్సిమం కొన్నిసార్లు రెసిస్టెన్స్ దగ్గర ఫెయిల్ అవ్వచ్చు, సపోర్ట్ దగ్గర కూడా ఫెయిల్ అవుతుంది, కానీ నేను మ్యాక్సిమం సపోర్ట్ దగ్గర తీసుకుంటాను. అండ్ నేను ఎప్పుడైతే ఎంట్రీ అవుతానో టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ముందే ఫిక్స్ అవుతాను.
ఒకసారి నేను టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఫిక్స్ అయ్యాక చేంజెస్ అంటూ ఏం చేయను. హిట్ అవుతే స్టాప్ లాస్ హిట్ అవ్వాలి, లేదంటే టార్గెట్ హిట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. రిస్క్ రివార్డ్ కూడా అట్లీస్ట్ మనకి 1:2 రాకపోయినా 1:1 అయినా ఖచ్చితంగా మార్కెట్లో నుంచి తీసుకోవాలి. మనము మార్కెట్లో మనీ ఎర్న్ చేయడం కంటే మనీని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో మన క్యాపిటల్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. కొన్ని నేర్చుకోవాలి స్టాక్ మార్కెట్లో. ఆ తర్వాత మనం ప్రాఫిట్ గురించి ఆలోచించాలి. ట్రేడింగ్ అనేది అస్సలు 100కి 100% లక్ మీద అస్సలు డిపెండ్ అయ్యి ఉండదు. మీరు 90%లో ఉంటారా, లేదంటే 10% డిసిప్లిన్ ట్రేడర్గా ఉంటారో అది డిసిషన్ అనేది మీది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్వింగ్ ట్రేడింగ్ ఖచ్చితంగా చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.